దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుడి రోజు మనకి ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచుదును. దేవుడు మన కోరికలను సిద్ధింప చేస్తాడు, అంటే మన కోరికలను నెరవేరుస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా మనం అడిగిన వాటిని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్న దేవుడు. మనం ఏది కోరినా, అనగా దేవుని చిత్తానుసారము మీరు ఏది అడిగినా నేను అనుగ్రహిస్తానని చెప్పిన దేవుడు మన కోరికలను సిద్ధింపచేస్తాడు, నెరవేరుస్తాడు. అలాగే మన ఆలోచనలను, మనం అనేక ఆలోచనలు కలిగి ఉంటాం, అనేక తలంపులను కలిగి ఉంటాం. ఏవైనా కార్యాలు మనము తలపెట్టినప్పుడు ఎన్నో ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. ఆ ఆలోచనలన్నిటినీ దేవుడు మన ఎడల నెరవేర్చే దేవుడుగా ఉంటాడు. మన ఎడల నెరవేర్చి వాటిని సఫలపరిచే దేవుడుగా ఉంటాడు. కాబట్టి మనము ప్రభువుని ప్రార్థిద్దాం. దేవా, నా కోరికను సిద్ధింపచేసి నా ఆలోచన యావత్తు సఫలపరచమన్నప్పుడు ఆయన తప్పక మన కార్యంలో నెరవేరుస్తాడు. ప్రార్థన చేద్దాం. మా దేవా, ప్రభువా, నీకు వందనాలు నాయనా. మా కోరికలను సిద్ధింపచేసి మా ఆలోచనలను సఫలపరిచే దేవుడుగా ఉన్నావని నీ వాక్యం ద్వారా మాకు వాగ్దానం చేస్తున్నావు. దేవా, మా కోరికలన్నీ మీరు తీర్చండి, మా కార్యములన్నీ సఫలపరిచి మా ఆలోచనలు నెరవేర్చి మహిమ పొందమని యేసు నామమున ఆమేన్.